విచారణకు కూర్చోవడం, ఒక నిందితునిలాగా దోషిలాగా విచారణకు కూర్చోవడం అనేది వాస్తవంగా బాధాకరమైన విషయం. ఇంటరప్ట్ చేస్తున్నాను. నందినగర్ నివాసం దగ్గర ఏదో గొడవ జరుగుతోంది. ప్రతినిధి అక్కడ ఉన్నారా? రవితేజ ఉన్నారా? ఆ వ్యక్తిని దూషిస్తున్నారు. సిగ్గు ఉండాలి. ఈరోజు తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తున్నది. ఈరోజు తెలంగాణ తల్లి ఆత్మఘోష, ఆత్మకి భంగం జరుగుతుంది. అతడి మహానాయకుడిని 4 గంటల నుండి విచారణ చేస్తున్నారు. 73 ఏళ్ల వయసు. అలాంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థని కూడా నంబర్ 1 నిలబెట్టింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ గారు చేయడం తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. అవినీతి జరుగుతుంది. జరిగిన అవినీతి పైన కోల్ క్యాంప్ పైన సిట్ విచారణ జరగాలి. కోల్ క్యాంప్ పైన విచారణ జరగాలి. సిట్ కోల్స్ క్యాంప్ పైన విచారణ చేయాలి. కానీ 4 గంటల నుండి కేసీఆర్ పైన ఎవరైతే రాష్ట్ర సాధన కోసం కృషి చేసిండో, జై తెలంగాణ గర్జించి ఏ జెండా అయితే ఉంటుందో ఆ జెండాని తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు. మేము అణచివేయబడే వాళ్ళం కాదు. జై తెలంగాణ, జై కేసీఆర్. లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ వాళ్ళు కూడా సహకరించి పనిచేయాలి. కానీ కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరించకూడదు. కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కానీ మేము ఊరుకోం. అవసరమైతే మళ్ళీ బలిదానాలు సిద్ధమైతే కేసీఆర్ జరిగే ఈ అవమానాన్ని మేము తట్టుకోలేం. కేసీఆర్ జరిగే అవమానాన్ని టిఆర్ఎస్ కార్యకర్త ఒకరక్కడ ఎమోషనల్ అవుతున్నారు. పోలీసులు అక్కడ, ఎందుకంటే అతను కిందికి వంచకపోతే తలకాయ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కొంచెం సంయమనం పాటించి పోలీసులు చేశారు. సో ఆ విధంగా సేమ్ మీరు చెప్పిన టోన్లోనే చెప్తున్నారు. 73 సంవత్సరాలు ఈ వయసులో ఏంటి ఆయన విచారణ అని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇంకా అది కేసీఆర్ అభిమానిగానో లేకుంటే అతను బీఆర్ఎస్ అబ్బాయో నాకు తెలియదు. కాకపోతే కేసీఆర్ అభిమానిగానైనా బీఆర్ఎస్ లీడర్ గా అయినా ఆయన విమర్శించడంలో తప్పు పట్టాల్సిందేం లేదు. కాకపోతే